నాకు అంటే లైక్ ఆఫ్టర్ డూయింగ్ థిస్ అనాలిసిస్ మెయిన్ రీజన్ ఏమవుతుందంటే ఒకటి అర్బనైజేషన్ గ్రామాలు తక్కువైపోయి లైక్ సిటీలు పెరగడం. సిటీలు పెరిగేటప్పటికి ఏందంటే పబ్ ఆహ్, ఆహ్, ఏమంటారు ఆ గ్యాప్ అదేనా ర్యాపిడ్ అర్బనైజేషన్ అంటే? హ్మ్. యాహ్! యాహ్! నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. యాహ్! సో, మెయిన్ గ్యాప్ ఇక్కడ అనాలిసిస్ ప్రకారం ర్యాపిడ్ అర్బనైజేషన్ గావచ్చు, ఆహ్, పెరగడము, వ్యాపించడము, మోర్ స్కేర్సిటీ విలేజెస్ వదిలి సిటీలకు దీనివల్ల గూడా ఇంకోటేందంటే ప్రైవేటీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ గూడా ఏందంటే ప్రైవేటీకరణ ఎక్కువైపోయింది. ఇంతకుముందు అంతా హ్మ్. ఒకప్పుడు అంతా యాహ్! గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. ఏది రవాణా గావచ్చు, లేకపోతే హెల్త్ చాలా వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్‌లు, గవర్నమెంట్ ఈవెన్ మా పేరెంట్స్ గాని, మా తాతలు అంటే మా తాతలు చదువుకోలేదు గానీ, మా నాన్నలు చదువుకున్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకున్నారు. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్‌లు అప్పట్లో లేవు. ఆ! అందరూ హాస్పిటల్‌లకి పోయారంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లే. ప్రైవేట్ అనేది ఎవరు లేరు. అంతా యాహ్! గవర్నమెంట్ జీతాలిస్తేనే గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్. ఇప్పుడు సిటీలు వ్యాపించే ఏంది అది పబ్లిక్ సెక్టార్ అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. మొత్తం అంతా ఏందంటే ప్రైవేట్ సెక్టార్ వచ్చేసింది. అంతా ప్రైవేటీకరణ. ఏది చూసినా వైద్యం, యాహ్! రవాణా పేరుకి పబ్లిక్ సెక్టార్‌లు. ఏది విద్య కానీ అందులో ఎంతమంది పోతున్నారు? వైద్యం ఉంది. ఎంతమంది అందులోకి వెళ్తున్నారు? రవాణా గవర్నమెంట్ బస్సులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2, 3 వీక్స్‌లో అనాలిసిస్‌లో చూసుకుంటే ఎంతమంది పబ్లిక్ బస్ గవర్నమెంట్ బస్సుల్లో యాహ్! అందరూ ప్రైవేట్ బస్సులే. ప్రైవేట్ బస్సులే చాలా వరకేందంటే పబ్లిక్ సెక్టార్ అనేది చాలా వరకు తగ్గి అంతా ఏంది గవర్నమెంట్ ఒక వైఫల్యం అనుకోవాలా? లేకపోతే అది ఇంక ఒక వర్డ్ ఉంది. అది మనం చాతగానితనం అనుకోని అన్ని ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వస్తే లాస్ చూపిస్తుంది. ఓకే. మనం చేయలేం. ఇది ప్రైవేటీకరణ. అపోజిషన్ టీమ్స్ ఏమన్నా ఎందుకు జేస్తారు అంటారు. బట్ వాళ్ళే గవర్నమెంట్‌లోకొచ్చాక వాళ్ళే అది జేస్తారు మరి. అలా జరుగుతుంది. యాహ్! ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటారు. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'నిజాం షుగర్ ఫ్యాక్టరీ' ఉండేది తెలంగాణలో. ఒకప్పుడు ఎంతో కొన్ని వేల మంది, లక్షల మంది ఉండేవాళ్ళు. ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ 'నిజాం ఫ్యాక్టరీ' అనేవాళ్ళు. యాహ్! యాహ్! షుగర్ ఫ్యాక్టరీ. బట్ ఇప్పుడు అసలు ప్రైవేటీకరణ మీద మూసేశారు. సక్కగా నడవను కూడా నడవట్లేదు. యాహ్! యాహ్! ఒకప్పుడు గవర్నమెంట్ బస్సులు అది కూడా ఎప్పుడు అమ్మేద్దాం ఆ! తెలంగాణలో. ఎప్పుడు అమ్మేద్దామని అపోజిషన్ ఉండడం ఆర్‌టీసీ? వల్ల ఆగుతున్నారు. ఎందుకంటే లాస్ట్‌లలోనే ఆర్‌టీసీ? ఆ! ఆర్టీసీని కూడా అమ్ముదామని ప్రైవేటీకరణ ఆ! వావ్! ఆ! ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ యాహ్! దట్స్ ఇయన్నీ ఎప్పుడైతే గవర్నమెంట్ అసెట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హెల్త్ కేర్‌ని ఏమి ఇచ్చేయలేదు. బట్ ఇండైరెక్ట్‌గా బిగ్గెస్ట్ హా వ హాస్పిటాలిటీస్ ఎక్కడున్నాయంటే ప్రైవేట్ సెక్టర్. ఈవెన్ పి గవర్నమెంట్ డాక్టర్‌కి ఏదైనా అయినా గాని పోయి ప్రైవేట్‌లోనే జాయిన్ అయితున్నాడు తప్ప గవర్నమెంట్ స్కూల్‌లో గవర్నమెంట్ వ హాస్పిటల్‌లో ఈవెన్ కరెక్ట్. స్టూడెంట్స్ కూడా స్కూల్ విద్య కూడా. ప్రైవేటీకరణ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. రె ఆర్ ఎల్స్ రెగ్యులేషన్ లైక్ ఏమంటారు ప్రైస్ రెగ్యులేషన్స్ ఒకవేళ గవర్నమెంట్ గాని ఒక రెగ్యులేషన్ గనక బోర్డ్ తీసుకొస్తే ఒక ఫీజ్ ఇంత దాటకూడదు. ఏమన్నా చెయి. నువ్వు హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నావా? హై లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తున్నావా? హాస్పిటల్ నో మ్యాటర్ వాట్. ఈ ట్రీట్మెంట్‌కి ఇదే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా. అలా ప్రైస్ రెగ్యులేషన్స్ తేగలిగితే ప్రతి ఒక్క దాంట్లో మేబీ అదొక గుడ్ ఫ్యాక్టర్ కావచ్చు. లైక్ అట్‌లీస్ట్ మధ్య తరగతి కుటుంబాలకు.